హలో హాయ్ వెల్కమ్ టు ద లిగోఫూడిethoughts. నమస్తే మామ బ్రోస్. మామ ఈరోజు అయితే మనకు కచ్చెళ్ళు అనే చేపలు దొరికాయి మామ. వీటిని కచ్చెళ్ళు అంటారు. ఏంట్రా వీటి ప్రత్యేకత అని అనుకుంటున్నారు మామ. వీటిలో ఒక చిన్న ప్రత్యేకత ఉంది మామ. ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించింది మామ. అది ఎలాగో ఇప్పుడు చెప్పుకున్నారండి. చూసారు కదా, మనం చేపలు కొయ్యాలంటే, మనం చేపల కొట్ట తినాలంటే వీళ్ళు చేపలు కొయ్యాల్సిందే. మనతో పాటు వీళ్ళు ఉన్నారు, తెలిసింది ఉయ్యాలన్న గురించి. సరే, ఇప్పుడైతే మనం చేప కొయ్యబోతున్నాము. దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది, ఆరోగ్యానికి సంబంధించింది. ఇప్పుడు చూద్దాం రండి. చూడండి గాయ్స్, చేపనైతే ఇలా కోస్తున్నాడు అన్న. ఇగో ఇవన్నీ చేపల మధ్యలో నుంచి తీసిన బుడగలు. ఇవన్నీ చూడండి. కొయ్యన్నా, తీసేయి మొత్తం. చూడండి, అలా అది పోద్దేమో, గాలి పోద్దేమో. బాగా కనిపిస్తుందా? బాగా కనిపిస్తుందా? చూడండి గాయ్స్, చాలా పెద్ద బుడగ ఇది. ఓకే, చిన్నగా జన కూడా ఉంది కదమ్మా. పగిలిపోద్దేమో అన్న. ఎంత టైం పడుతుంది? మీకోసం నిదానంగా వస్తున్నాం గాయస్, చూపిద్దామని, బుడగను చూపిద్దామని. తెగతుందేమో. వచ్చేసిందయా. చూడండి గాయస్, చూడండి ఎట్లా ఉందో అన్న. ఏందన్న ఇది ఎట్లా ఉందా? మనం జాతరలో కొనుక్కున్న బోర్లో ఊరితే ఉంటాయి చూసా, అట్లా ఉంది గాయస్. కాదు, నవ్వుకోవడం కాదు, ఇదైతే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదంట. పిల్లలు లేని వాళ్ళకి, పిల్లలు పుట్టడానికి ఇది తింటే మంచి జరుగుతుందంట. వచ్చేస్తుందా? అర్రే, గాలి పోయిందే గాయస్. ఇవి మనం ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో కుట్లు వేస్తారు కదా, అంటే కరిగిపోయే కుట్లు, వాటిలో దారానికి ఇవి ఉపయోగిస్తారంట. చాలా సూపర్ కదా, చేపల్లో నుంచి తీసుకొని వచ్చి ఇట్లా చేయడం అనేది. నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను. ఫస్ట్ టైం ఇట్లా చూడడం గాయస్. చూడండి, చాలా విచిత్రంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మొత్తానికి వీటికైతే గాలి పోయింది. చూద్దాము. వీటిని అయితే మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఇట్లా ప్రత్యేకంగా ఫ్రై చేసుకొని తినొచ్చు అంట. చేపల కూరలో వేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు. మనమైతే ఇట్లా ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ టైం ఎట్లా ఉంటుందో మాకు కూడా తెలియదు. చూద్దాం గాయస్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చేప గుండెని చూసారా? ఇదే చూడండి, ఇదే చేప గుండె, దాని పేగులు. ఇది వచ్చి లివరు. చేప గాలి బుడగ. చేపలు కోయడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్. అటు శుభ్రం చేస్తూ ఉన్నాడు. చేపల కూర అయితే నేను చూపించదలుచుకోవడం లేదు ఇప్పుడు. చేప లోపల ఉన్నటువంటి గాలి బుడగ, వీటిని మాత్రమే ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని తినబోతున్నాము. అవి ఎలా ఉంటాయో ఏమో మాకు కూడా తెలియదు. చూద్దాం. ఫస్ట్ టైం అయితే మేము చేయడం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. ఇప్పుడు వీటిని అయితే మనం చేయబోతున్నాం. ఇటు ప్రాసెస్ చూడండి. ఫస్ట్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఎక్కడ కట్ చేయి. ఒక 3 కేజీలు చేపలు కోస్తే ఎన్ని గ్రాములు వచ్చి ఉంటుంది? 3 కేజీలు చేపలు కోస్తుంటా. 3 కేజీలు చేపలు కోస్తే ఎన్ని గ్రాములు ఉంటాయి? అంటే 3 కేజీలు చేపలు కోస్తే 100 గ్రాములు వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి. ఇది ఫ్రీ ఫైర్, పబ్జీ గేమ్లు ఆడేటప్పుడు ఫింగర్స్ చేసుకుంటారు చూడు, లబ్బరు, అది ఆడడానికి, ఫ్రీగా ఆడేదానికి. ఆ టైప్ ఉన్నాయి చూడడానికి కదా. ఫ్రీ ఫైర్, పబ్జీ అంటే చూడండి. చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇట్లా వచ్చే చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కోస్తున్నాడు కదా ఫ్రెండ్స్. దీని లోపల మీరు ఏదన్నా ఉంటుందని అనుకుంటారేమో. చూడండి, దీని లోపల అయితే ఏమీ లేదు, నీట్గానే ఉంది. ఇందులో మనం వేసుకుంటాం ఇవి
అయితే శుభ్రంగా ఒక 4-5 సార్లు కడుక్కున్నాం. ఇప్పుడు బాగా తెల్లగా వస్తున్నాయి అన్న కడిగితే. ఓకే గాయస్, వీటిని అయితే మనం ఇప్పుడు శుభ్రం చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బాండ్లు పెట్టుకొని నూనె పోసుకున్నాము బాండిల్లో. ఇప్పుడైతే నూనె హీట్ ఎక్కింది, ఇందులో మనం వేసుకుంటున్నాం గాయస్. ఆమ్లెట్ లాగా అయిపోతుంది ఇది. కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం పసుపు. ఏందైతే అసలు ఇదేం అర్థం కావడం లేదు గైస్. మొత్తం రబ్బర్ లాగా అయిపోయింది, మొత్తం గట్టిగా రబ్బరు. చూడండి ఇది మరి టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏందో. మరి నేను చేసే పద్ధతి ఇంకేమన్నా ఉందేమో చూడాలి. ఇదైతే మాత్రం చాలా తేడాగా ఉంది. తింటే ఎట్లుంటుందో తెలియదు. తిని కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ఏందనేది. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్కనేమో మనం ఇప్పుడు కచ్చేళ్ళ చేపలు పులుసుకి రెడీ చేసుకుంటా ఉన్నాం. ఇది నేనైతే చేపలు కూడా చూపించడం లేదు. ఇప్పుడైతే కొంచెం కారం వేస్తున్నా. కారం వేసిన తర్వాత కూడా ఏం అర్థమే కావడం లేదు. చూడండి ఇదేమో చూస్తే అరిసెలాగా ఉంది. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం దీన్ని బయటికి తీసేస్తాం. ఇదైతే ఉడికిపోయింది బాగా. ఓకే గాయస్, దీన్ని తినే సమయం వచ్చేసింది ఇప్పుడు. చూడండి గట్టిగా ఉంది, రబ్బర్ లాగా సాగుతుంది ఇది. దీన్ని తుంచుతుంటే మొత్తానికి అయితే వచ్చింది ఒక పీసు. చాలా గట్టిగా ఫ్రెండ్స్, ఏం జరుగుతుందో ఏందో ఫస్ట్ టైము. చూడండి మొత్తం రబ్బర్ లాగా వచ్చేస్తుంది. సరే, ఒక పీస్ని అయితే ఇప్పుడు నేను తింటున్నాను, చూద్దాం. అతుక్కోబోతుంది. ఎడ చెప్పాలి అర్థం కావడంలా. సగ్గుబియ్యం బాగా ఉడకిన సగ్గుబియ్యం ఉంటాయి చూసావా, బబుల్ గమ్ వెళ్తే ఎట్లా ఉందో అట్లాగే ఉంది. కానీ స్మెల్ అయితే అట్లా ఏం లేదు గైస్. నిజంగా స్మెల్ రావడం, తినంగానే వామిటింగ్ రావడం అట్లా ఏం లేదు. బాగుంది అయితేనే చెప్పలేను. బబుల్ గమ్ వెళ్తే ఎట్లా ఉంటుంది అయితే స్వీట్ ఉండదు. బబుల్ గమ్ స్వీట్ ఉంటుంది, ఇది స్వీట్ లేదు. సేమ్ అట్లాగే ఉంది. కానీ ఇది ఇట్లాగే చేసే పద్ధతి అయితే ఇట్లాగే ఉంటాయి. ఇది తింటే మాత్రం పిల్లలు లేని వాళ్ళకి అంటే మగవాళ్ళకి చాలా మంచిదనే చెప్పాలి. ఇది తింటే ప్రత్యేకంగా ఒకసారి మీరు ట్రై చేసి తినండి ఆరోగ్యం కోసం. ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.